గారు 2017 ఆ రోజు 2017లో మీరు పిల్లేసిండ్రు. ఈరోజు కూడా మేము అడుగుతా ఉన్నాం. 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఈనాటికి ఇంకొక 15-20 రోజులు అయితే నెల, ఇక 10 రోజులే, ఇక 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరిప్పటి వరకు దాదాపుగా మొన్న అజారుద్దీన్ కాకుండా అంటే ముఖ్యమంత్రితో పాటు 16 మంత్రి పదవులు ఇలా ఫిల్ చేసిండ్రు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అంటే మీరు ఆనాడు సలహాదారులు, అడ్వైజర్లు, స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఉండొద్దు అనేసి మీరు చెప్పిండ్రు. ఇలా మీరు దాదాపుగా 14 మందికి మీరు ప్రభుత్వ సలహాదారులు పెట్టుకొని వాళ్ళ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చిండ్రు. ఇలా మీరు చేస్తేనేమో ఇలా ఒప్పైపోతుంది. మరి ఆ రోజు మమ్మల్ని తప్పైందని చెప్పిండ్రు కదా, కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా నడిపిస్తుంది అనేసి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు కదా. రాజ్యాంగం విధ్వంసం జరుగుతుంది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు అన్నాడు కదా. మీరు అధికారంలో రాగానే ఎందుకు మాట తప్పిండ్రా? ఇలా ఎందుకు సలహాదారులను ఏ ప్రాతిపాదికన నియమించిండ్రు? ఇలా కేశవరావు గారు ఈ ప్రభుత్వానికి అడ్వైజర్ టు గవర్నమెంట్ పబ్లిక్ అఫైర్, ఇలా కేశవరావు గారు. అదేవిధంగా రెండో వ్యక్తిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అడ్వైజర్ టు గవర్నమెంట్ అగ్రికల్చర్. ఇట్లా 14 మందిని గవర్నమెంట్ అడ్వైజర్లుగా ప్రభుత్వ సలహాదారులుగా క్యాబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ ఇలా ప్రభుత్వం మమ్మల్ని నిందలు వేసి మమ్మల్ని బదనాం చేసి కేసీఆర్ ప్రభుత్వము అసలు భారతదేశంలో ఎవరు చేయలేని విధంగా కేసీఆర్ చేస్తుండని మనల్ని బదనాం చేసి ఇలా మీరు చేస్తుంది ఏందా? మమ్మల్ని అది ఇట్టిండ్రు, మమ్మల్ని బదనాం చేసిర్రు, మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా 14 మందికి మీ ఇలా స్పెషల్ స్టేటస్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇలా మీరు ప్రభుత్వం నడుపుతాం. అంటే మీ ప్రభుత్వానికి, మీ క్యాబినెట్కు